ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ధాన్యం అమ్మకాలు నత్తనడకన సాగుతున్నాయి. ధాన్యం అమ్మకం కోసం అటు ప్రభుత్వ సంస్థలు ఇటు ప్రైవేటు సంస్థలు ముందుకు రావడం లేదు. దీంతో రైతులు కొనుగోలు కేంద్రాల్లో రాత్రింబవళ్లు ఎదురు చూస్తున్నారు. ఎండకు వానకు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. అకాల వర్షాలకు ధాన్యం తడిసి ముద్దైపోయింది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ధాన్యం అమ్మకాలు మాత్రం నత్తనడక నడుస్తున్న పరిస్థితి. అటు ప్రభుత్వ రంగ సంస్థలు పూర్తిగా కొంటామని హామీ ఇచ్చినప్పటికీ కొనకపోవడం, అదేవిధంగా ప్రైవేట్ రంగ సంస్థల్ని ఆశ్రయిస్తున్న పరిస్థితి. మొత్తం కూడా ధాన్యం రాశులన్నీ కూడా అనేక చోట్ల ఈ విధంగా ఉన్న పరిస్థితి. వీటిని కొనుగోలు చేయడానికి రాని పరిస్థితి. మనం ఇక్కడ చూద్దాం, దాదాపుగా అకాల వర్షాలు విపరీతంగా వస్తున్న పరిస్థితి. ఈ అకాల వర్షాలు వస్తుండటంతో మొత్తం కూడా ధాన్యం సంబంధించి మొలకలు వస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఎట్లా వచ్చినాయి అడుగున ఇంకా ఇక్కడ పచ్చి, అంటే 2 రోజుల క్రితం వర్షం వచ్చినప్పటికీ ఇక్కడ ఇంకా పచ్చి ఉంది. ఈ విధంగా అంటే మొత్తం కూడా మొలకలు వస్తున్న పరిస్థితి ఉంది. ఇవే కాకుండా చూడొచ్చు దాదాపుగా ఎట్లా మొలకలు వచ్చిన పరిస్థితి. అంటే ప్రధానంగా కొనుగోలు చేసే విషయంలో అధికార యంత్రాంగం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. ప్రధానంగా మేమే మొత్తం ధాన్యం కొంటామని హామీ ఇవ్వడంతో రైతులందరూ కూడా ప్రభుత్వ యంత్రాంగం కొనుగోలు చేస్తుందని ఆశించారు. ఇటు సొసైటీ, అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థలు, ఐకేపీ ఇవన్నీ కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ కొనట్లేదు. కొనకపోవడంతో ఇబ్బంది పడుతున్న పరిస్థితి. మనం పండ్రేగిపల్లి అనే ఒక విలేజ్లో ఉన్న ఈ విలేజ్లో మొత్తం మీద ఈ విలేజ్లో ఒక గుట్ట ఉంది కాబట్టి ఈ గుట్ట మీద వర్షం వస్తే జారే పరిస్థితి, వెళ్ళిపోతాయి నీళ్లు. కానీ అనేక చోట్ల కూడా ఇటువంటి అవకాశాలు లేని పరిస్థితి, లేకపోవడంతో తడిచిపోతున్న పరిస్థితి. చెప్పండి, ఏంటి పరిస్థితి, ఏంటి సమస్య? సార్, అసలు ఈ గవర్నమెంట్ మీకు కొన్నంటే బాగుండేది. మేము ప్రతి ఒక్క కేజీకి కూడా నేను కొంటానని చెప్తే ఈడు ఎట్లుందంటే పరిస్థితి సార్. కాటాలు అసలు వేయట్లేదు. వేసిన లోడు కూడా, వేసిన కాటాలు బస్తాలు కూడా ఎత్తట్లేదు అసలు. దాదాపు ఎన్ని రోజులైంది సార్, దాదాపు వారం అయినా కానీ కనీసం ఆ లోడ్ ఎత్తే పరిస్థితి లేదు అసలు. ఇక వేసిన వాళ్ళు వేయట్లేదు. ఈ అకాల వర్షాలకు మొత్తం తడిసి కూడా సార్ మొత్తం మొక్కలు వచ్చినాయి సార్. అసలు ఏంటి అసలు రైతు పరిస్థితి ఏంటి? కింటాకు 10 కేజీలు అంటున్నారు, కింటాకు 10 కేజీలు కటింగ్ అంటున్నారు. అసలు ఎట్లా అసలు 10 కేజీలు కటింగ్ అయితే ఏ విధంగా ఇది అవుతుంది అసలు నాకు అర్థం కాదు. రైతు ఏ రకంగా బతుకుతాడు అసలు? ఇంకో విషయం ఏంటంటే మొక్కజొన్న సార్, మొక్కజొన్న సెంటర్ అని పెట్టారు, మొక్కజొన్న కొనుగోలు చేస్తామని చెప్పారు. ఇప్పుడు ఎట్లుందంటే బయట ప్రైవేట్ వాళ్ళు చాలా తక్కువ కడుగుతున్నారు. వీళ్ళు ఏం చేశారు, గవర్నమెంట్ మేము కొంటామన్నారు. గవర్నమెంట్ కొంటదని చెప్పేసి మేమేందంటే రైతులందరం కూడా గవర్నమెంట్కి అమ్ముకుందాం అనుకున్నాం. ఆయన కొనేటట్టు లేదు, యువతలు మేము అమ్ముకునేటట్టు లేదు సార్. చాలా ఎట్లుందంటే మొక్కజొన్న కూడా తడిసి చాలా బేపచ్చగా చాలా నష్టపోయినాం సార్ మేము. ఏంటి ఇట్లా మొక్కలు వస్తున్న పరిస్థితుందా? ఏంటి మొలకలు వస్తున్నాయా? మొక్కలు వస్తున్నాయండి. మొక్కలు మొత్తం మొక్క బాగా వచ్చింది. ప్రైవేట్ వాళ్ళు కూడా కొంటలే, ఎవరు కొంటలేదండి. అయితే ఇక వానకి వానరాళ్ళు పడ్డాయి, రాలిపోయినాయి, మొక్కలు వచ్చి బాగా ఇదైంది. మొక్కజొన్నకు కూడా కింద పడిపోయినాయి. వాటికి 10,000 ఇస్తున్నాడు, ఇంతవరకు ఏమి ఇలా. వరికి ఇస్తున్నాడు, దానికి ఇలా, దీనికి ఇలా. రైతులు చాలా నష్టపోతున్నారు. ఇది అవుతుందండి. ఎన్ని రోజులు అవుతుంది మార్కెట్లోకి ఇట్లా తీసుకొచ్చి? అవుతుంది 2 నెలలు అసలు ఏం పోవట్లేదు. వడ్లు ఒక 4 రోజులు 5 రోజులు పోయినాయి. తర్వాత అసలు ఏం పోవట్లేదు. 10 రోజులు 12 రోజులు 15 రోజులు కూడా వేసింది. ఒక్కొక్క బస్తాలు కాటాలు వేసినా కూడా ఇది వేసే ఇది లేదు. అన్ని రకాల రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఈ వడగడంతో వెనకబడ్డ పంట పొలాలు ఉన్నాయి కదా, వాటికి అవి రాలిపోయిన డబ్బులు ఇవన్నా ఇవ్వట్లేదు, ఏమి లేదు అని చెప్పి చేస్తారు వాళ్ళు. అది ఇప్పుడు మిట్ట మధ్యాహ్నం అయింది కదా, ఈ సమయంలో కూడా మీరు ఇక్కడ ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుందా? కాటాలు అయ్యి బోర్డు పడలేదు సార్. కాటాలు 15 రోజులు అయ్యి లేరు రావట్లేదు, కటింగ్ అవుతుంది. మా పరిస్థితి బాగా ఘోరంగా సార్. సకాలం కొని లారీలు పోయి మాకు ఆదుకోవాలి సార్ గవర్నమెంట్ వాళ్ళు. అంటే కాటాలు వేసిన తీసుకెళ్తారా? వారం అవుతుంది, లారీ రావట్లేదు. వస్తాయి అంటారు. ఇవాళ రేపు లారీ స్టార్ట్ అయ్యి సార్. కాటాలు అయిన వారం దాకా పోక మాకు ఇబ్బంది పడుతున్నాయి. వాళ్ళు పోయిన దాకా మాదే బాధ్యత అంటారు. వారాలు వస్తున్నాయి, బస్సాలు వస్తున్నాయి. మాకు గౌరవంగా ఉంది. కటింగ్ మిల్లు కాడ కటింగ్ చేస్తారు, లారీ రావట్లేదు, లారీ లోడింగ్ కావట్లేదు అని వాళ్ళు లారీలో చెప్తారు సార్. ఎన్ని రోజులు ఇది పరిస్థితి? ఏంటి ఎన్ని రోజులు అయితే తీసుకొచ్చి? 4 రోజులు అవుతుంది సార్ పోసి. ఇక్కడ లోడ్లు కావట్లేదు, కాటాలు కావట్లేదు. ఎప్పుడు అడిగినా అసలు వేయట్లేదు ఇక్కడ. ప్రైవేట్ వాళ్ళు కొంటలేదు, గవర్నమెంట్ కొంటలే. పోసి 2 నెలలు అవుతుంది ఇక్కడ. లారీలు రావట్లే, వచ్చినా లోడ్లు అవ్వట్లేదు సరిగా.
ఇప్పుడు ధర ఏమన్నా ప్రైవేట్ వాళ్ళు తగ్గిస్తున్నారా, ఏంటి పరిస్థితి? ప్రైవేట్ వాళ్ళు మరీ అడ్డంగా అడుగుతున్నారు సార్. అది ఒడ్లు కానివ్వండి, మొక్కజొన్నలు కానివ్వండి, 1600 అంటున్నారు సార్. మొక్కజొన్నలు 1600కి రైతు అమ్ముకోవాలంటే అమ్ముకోలేని పరిస్థితి అయింది ఇవాళ. ఎందుకంటే గవర్నమెంట్ మేము కొంటాం అంటున్నారు కాబట్టి రైతు ఏంటంటే ₹1 వస్తుందని చెప్పి ఆశకి అంతే ఆగుతుండు. ఈ లోపల ఈ వర్షాలకి నష్టపోతున్నాం. ఇంకో విషయం ఏంటంటే సార్, ఇంతవరకు ఆ 10,000 ఇది నష్టపోయిన రైతులకు ఇంతవరకు అది లేదు సార్. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఇప్పుడు వరి అకాల వర్షాలకు చాలా రాలిపోయినాయి. అంతకుముందు రాలిపోకముందు కోసిన వాళ్ళు ఉన్నాయి, ప్లస్ రాలిపోయినాయి సార్. అప్పుడు దాదాపు 5 పూట్లు అయ్యే ఒడ్లు కనీసం 2 పూట్లు కూడా కావట్లేదు. ఇలా మిషన్ ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఇలా ఎంత దారుణంగా ఉందంటే అవి కూడా ఈ 10 కేజీలు కట్టింగ్ పెట్టి అసలు చాలా ఎట్లుందంటే అంతా మోసం. సొసైటీ వాళ్ళు ప్లస్ వీళ్ళంతా కూడా మిల్లర్స్ అంతా కుమ్మక్కయ్యి రైతుల్ని అసలు చాలా నాశనం చేస్తున్నారండి. అసలు ఇది ఈ వ్యవస్థ మారితేనే తప్ప లేకపోతే రైతుకి ఎటువంటిది కూడా రైతు గిట్టుబాటు ధర కావాలి. రైతుకి ఏంటంటే రైతుకి న్యాయం చేయాలి. మాకు కావాల్సింది అది సార్. ఇది ఇక్కడ పరిస్థితి ప్రధానంగా మొత్తం కూడా మనం చూస్తుంటే రోజుల తరబడి నెలల తరబడి ఈ విధంగా కల్లాలు అంటే అమ్ముకోవటం కోసం రైతులందరూ కూడా ఇట్లా కుప్పలేసి ఉంచిన పరిస్థితి ఉంది. వీటిని మిట్ట మధ్యాహ్నమైన అంటే ఒకవైపు వడగండ్ల వాన అకాల వర్షాలు వస్తుంటే ఆ పంటను కాపాడుకోవడం కోసం, మరోవైపున ఎండ విపరీతంగా వేడిమి వడగాళ్ళు వీటన్నిటిని తట్టుకుంటూ రైతులు ఈ ప్రాంతాల్లో తమ పంట పొలాన్ని కాపలా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయినప్పటికీ అకాల వర్షాల వల్ల తడిచి ఈ విధంగా మొలకలు వస్తున్న పరిస్థితి. ఈ మొలకలు వచ్చిన ధాన్యానికి మళ్ళీ తక్కువ ధరకి కొనే పరిస్థితి ఏర్పడింది. మరోవైపున అంటే తడిచిన దాని పేరు మీద అదేవిధంగా రకరకాల కారణాలు చూపిస్తూ ధరను తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీనికి తోడు 1 క్వింటాకి 10 కిలోల తరుగు ఇస్తేనే కొంటామని మిల్లర్లు వ్యాపారస్తులు కుమ్మక్కవుతున్నారని చెప్తున్నారు. ఒకవైపు ఇప్పుడు కొద్ది రోజుల నుంచి అటు మిల్లర్లు అంటే ప్రభుత్వ పరంగా కొనుగోలు లేకపోవడంతో ప్రైవేట్ వ్యాపారస్తుల్ని ఎక్కువగా ఆశ్రయిస్తున్న పరిస్థితి. ఇక్కడికి వచ్చి ప్రైవేట్ వ్యాపారస్తులు ఇప్పుడు కొంటున్న పరిస్థితి. ప్రైవేటు వ్యాపారస్తులకి తప్పని పరిస్థితిలో తెగ నమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందనేది రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ పృథ్వీతో భూపాల్, ఎన్టీవీ ఖమ్మం నుంచి.